నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విజయవంతంగా దావోస్ పర్యటన ముగించుకొని ఉండవల్లికి వచ్చిన సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికిన మంత్రులు కూటమి నేతలు రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 10 కోట్ల విలువ చేసే నిషేధిత సిగరెట్స్, గంజాయి, చైనిక్ గార్లిక్ స్వాధీనం. నిషేధిత సిగరెట్లు అమ్మవద్దని సిజిఎస్సి కమిషనర్ నరసింహారెడ్డి హెచ్చరిక. దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులు సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. అందుబాటులో ఉన్న మంత్రులతో దావోస్ అనుభవాలను సీఎం చంద్రబాబు పంచుకున్నారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఐకానిక్ భవనాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వం కక్ష సాధింపుతోనే భవన నిర్మాణం నిలిపివేసిందని నారాయణ విమర్శించారు. రాజధాని అమరావతిని గత వైసీపీ ప్రభుత్వం అడవిగా మార్చిందని మంత్రి నారాయణ అన్నారు. నేలపాడులోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ ను ఆయన పరిశీలించారు. 2019కు ముందే మొత్తం 4053 అపార్ట్మెంట్ పనులు ప్రారంభించామని, గత ప్రభుత్వం తమపై కక్షతో పనులు నిలిపివేసిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్ గా చేయాలని డిజైన్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెలాఖరుకల్లా టెండర్ల పనులు పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు. 3 ఏళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని నారాయణ చెప్పారు. ఇప్పుడు 2014-19కే 4053 అపార్ట్మెంట్స్ అధికారుల కోసం, అటు సెక్రటరీస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, అందరి కోసం 4053 కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్. అంటే మరొక 4 నెలలు ఉంటే అయిపోయేది. వాటిని గత ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో ఆపేసింది. అంటే అది ప్రజాస్వామ్యం. కనీసం అది కంప్లీట్ చేసి ఆఫీసర్లకు ఇచ్చుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. అది ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా వచ్చిందే. ప్రభుత్వ సొమ్ము అంటే ఎక్కడిది? ప్రభుత్వానికి సొమ్ము ఎక్కడ వస్తుంది? ప్రజలు ట్యాక్స్లు కట్టేది ప్రజాస్వామ్యం. ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ టేకప్ అవుతాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. ప్రపంచంలో ఇది ఒక నెంబర్ 1 అవుతుంది. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ్ శర్మ, డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావు నియమితులయ్యారు. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. దీంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. అవధానం హరిహరనాథ్ శర్మ, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, having been appointed an additional judge of High Court of Andhra Pradesh, do swear in the name of God. Do swear in the name of God. I request Honorable Shri Justice Avadhanam Hariharnath Sharma to occupy his lordship's seat. I, Dr. Edavalli Lakshmanarao, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God. Do swear in the name of God. I request Honorable Dr. Justice Edavalli Lakshmanarao to occupy his lordship's seat. సెంట్రల్ జీఎస్టీ గుంటూరు, కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో నిషేధిత సిగరెట్లు, గంజాయి, చైనిక్ గార్లిక్ ను ధ్వంసం చేశారు. పొత్తూరు సమీపంలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రంలో ధ్వంసం చేసిన ఈ నిషేధిత ఉత్పత్తుల విలువ సుమారు
10 కోట్ల రూపాయలు ఉంటుందని జీఎస్టీ గుంటూరు కమిషనర్ సాగు నరసింహారెడ్డి తెలిపారు. అక్రమంగా విదేశీ నాణ్యత లేని సిగరెట్లు అమ్మినా కొన్నా నేరమని, వీటిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సెంట్రల్ జీఎస్టీ గుంటూరు వాళ్ళు దాదాపు 2.5 కోట్ల వర్తు విలువైన సిగరెట్స్ని, అదేవిధంగా కస్టమ్స్ విజయవాడ వారు దాదాపు 6.5 కోట్ల విలువైన సిగరెట్స్ని సీజ్ చేసిన వాటిని మన జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో గుంటూరులో దాంట్లో ఇన్సినరేట్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా డిఆర్ఐ అధికారులు ఏవైతే గాంజాను సీజ్ చేశారో దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన 2,000 కేజీల పైన గాంజాయిని ఈరోజు ఇక్కడ డిస్పోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. చట్టపరమైన ఎటువంటి నాణ్యత లేని, లోగోలు లేని, ప్రమాణాలు పాటించని సిగరెట్స్ ఇంపోర్టెడ్ అయినా లేదా డొమెస్టిక్ అయినా కానీ అవన్నీ అమ్మటము, కొనటము, నిల్వ చేయటము, వాటిని ట్రేడ్ చేయటము ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం. వాటికి ఎవరైతే పాల్పడతారో వారందరికీ కూడా శిక్షలు తప్పనిసరిగా ఉంటాయి. కమిషనర్ పురి శ్రీనివాసులు ఏటాగ్రహారం, అంకిరెడ్డిపాలెం, నల్లపాడు, సైనిక్పూర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ది పనులను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు జీఎంసీ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. డ్రైన్లు, రోడ్ల నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఆ దిశగా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. బిల్లుల చెల్లింపుకు ముందే చేపట్టిన అభివృద్ది పనులను నేరుగా పరిశీలిస్తామన్నారు. పనుల్లో నాణ్యతా లోపాలు గమనిస్తే సంబంధిత కాంట్రాక్టర్ని బ్లాక్లిస్టులో పెట్టడంతో పాటు పర్యవేక్షణ అధికారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏటీ అగ్రహారం మస్టర్ పాయింట్ని పరిశీలించి కార్మికుల, కార్యదర్శుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. డివిజన్ పరిధిలో 100% ఇంటింటి చెత్త సేకరణ, 0 బ్లాక్ స్పాట్స్, తడి పొడి వ్యర్థాల విభజన జరిగేలా కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ధూళిపాల వీరయ్య చౌదరి 31వ వర్ధంతిని గుంటూరులో నిర్వహించారు. షిరిడి సాయి దీనజన సేవా సమితి విద్యార్థులకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, కోల్ముడి నాని పండ్లు పంపిణీ చేశారు. బ్రాడీపేట శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితిలో జరిగిన ధూళిపాల వీరయ్య చౌదరి 31వ వర్ధంతి కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, టీడీపీ సీనియర్ నాయకులు కోవెలమూడి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధూళిపాల వీరయ్య చౌదరి సర్పంచ్ పదవి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రెవెన్యూ మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. రైతుల అభివృద్ది కోసం పాడి పరిశ్రమను రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది చేసిన ఘనత వీరయ్య చౌదరికే చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కసుకుత్తి హనుమంతరావు, డిఎస్ఆర్ పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక సర్పంచ్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్రానికి రెవెన్యూ మంత్రిగా పనిచేసినటువంటి మహానుభావుడు. మరి ఈ ప్రాంతానికే కాదు యావత్ రాష్ట్రం కూడా గుర్తించుకోగలిగినటువంటి ఒక రాజకీయ ఒక కోవిదుడని కన్నా ఆయన రాజకీయ ఆత్మ బంధువని మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు మన మధ్య ఉన్నాయి. ఆయన అనుసరించినటువంటి మార్గాలు మనకున్నాయి. ఆయన ఆశయాలు, ఆయన అనుకున్న మార్గాల్లో మనం కూడా నడిచి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి విషయంలో పాడి పరిశ్రమను ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందారనే విషయం మన అందరం చాలామంది నాయకులు ఇంతకుముందు తెలిసింది. ఇప్పుడు సంగం డైరీ కానీ, అక్కడ కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ కానీ విభిన్న కోణాల్లో ఆయన పాడి పరిశ్రమను రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందడమే కాకుండా రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా కూడా మన గుంటూరులో సాంబశివపేటలో ఉన్న రెవెన్యూ ల్యాండ్లు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న గుంటూరు నగర ప్రజలు కూడా ఆయన ఆ రోజు ఎన్టీఆర్ గారితో మాట్లాడి పట్టాలు ఇప్పించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి ప్రజాసేవ నాయకుడి యొక్క 31వ వర్ధంతిని మా నాయకులందరూ కూడా వారికి ఘనంగా దళిత సామాజిక వర్గానికి చెందిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు వ్యక్తిత్వ హననానికి వైసీపీ నాయకులు పాల్పడుతున్నారని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ ధ్వజమెత్తారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ మాట్లాడారు. గత కొద్ది రోజులుగా నగరపాలక సంస్థ కేంద్రంగా వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు కమిషనర్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారని గుర్తు చేశారు. అందుకే వైసీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారని వెల్లడించారు. ఇకనైనా ఇటువంటి కార్యక్రమాలను మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి సౌపాటి రత్నం, 54వ వార్డు ఇన్ఛార్జ్ చిట్టెం సింధు పాల్గొన్నారు.
కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ గారిని డిప్యూటీ మేయర్ అనుచిత వ్యాఖ్యలు. సహజంగా నాయకులు తిట్టుకుంటూ ఉంటారు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. దానికి భిన్నంగా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కమిషనర్ని ఒక ఐఏఎస్ అధికారి, అది కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అధికారి, ఆ అధికారి మాకు ఎదురు మాట్లాడతారా అనేటువంటి ఉద్దేశంతో ఆయన వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అప్పటి వరకు బుడమేరు లేదు, స్కామ్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే వైసీపీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ కమిషనర్ గారిని బూతులు తిట్టాడో, అగౌరవపరిచాడో, ఆ తెల్లారి నుంచి కమిషనర్ గారి వ్యక్తిత్వ హననంపై దాడి చేయడం స్టార్ట్ చేశారు. ఆటో రంగాన్ని పరిశ్రమగా గుర్తించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలన్నారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో గుంటూరు జిల్లా ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ 8వ మహాసభ జరిగింది. ఆటో స్టాండ్ల ఏర్పాటుతో పాటు పార్కింగ్ ప్లేస్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నేతలు కోరారు. ఆటో కార్మికులందరికీ 15,000 ఇస్తానని చెప్పాడు. ఆయన 10 ఇచ్చాడు. ఆయనకంటే నేను గొప్పడు కాబట్టి నేను 15,000 ఇస్తానని చెప్పాడు. నువ్వు గొప్పవాడివి, 76 ఏళ్ళోడివి, సీనియర్వి, విజనరీవి, మేమన్నీ ఒప్పుకుంటాం. ఎప్పుడు ఒప్పుకుంటాం? మా ఆటో కార్మికులు 15,000 ఇస్తేనే నిన్ను ఒప్పుకుంటాం. 15,000 ఇస్తేనే మేము ఒప్పుకుంటాం. లేకపోతే నిన్ను ఒప్పుకోవాలి. మనం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా టీజేపీఎస్ కాలేజ్లో కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ డీటీసీ రాజారత్నం మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకోవడం ఒక బాధ్యతగా భావించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వడం నేర్పకూడదని చెప్పారు. ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు డీటీసీ సీతారాంరెడ్డి, ఆర్టీఓ సత్యనారాయణ, సుదీక్షణ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ చిగురుపాటి విమల, రిటైర్డ్ డీఈఈ కోట రాజశేఖర్, రోడ్ సేఫ్టీ కమిటీ మెంబర్ రాచకొండ రాజకుమారి, టీజేపీఎస్ కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కేవీ బ్రహ్మం, ప్రిన్సిపల్ ఎస్ అనితాదేవి, స్టూడెంట్ కౌన్సిలర్, స్ట్రెస్ రిలీఫ్ థెరపిస్ట్, ఆక్యుథెరపిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు. రెస్పాన్సిబిలిటీ తీసుకొని రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన ప్రమాదాలు నివారిస్తుంటాయి. కానీ ఇందాక మేడం చెప్పారు, చాలామంది వెహికల్స్ నడుపుతున్నారు కానీ డ్రైవింగ్ తెలియదు. సో కనీసం వాళ్ళకి ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి, ఏ విధంగా నియమాలు పాటించాలన్నది అవేర్నెస్ దాని వరకు ఎక్కువగా తీసుకెళ్ళాలి. దీనికి ఏంటంటే ఈ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ అనుకోవడం ఏంటంటే మీరు టార్చ్ బ్యారర్స్లో అంటారు. ఈ రహదారి మరియు ఎన్విరాన్మెంట్ రూల్స్ అంటే రోడ్డు కండిషన్ సరిగా లేకపోయినా, రోడ్డు మీద సరైనటువంటి సిగ్నల్స్ కానీ ఏమైనా పెట్టకపోయినా, అలాగే మరి కొన్ని పల్లెటూరు రోడ్లలో ఈ సైడ్ బుషెస్ విపరీతంగా పెరిగిపోయి మనకి ముందు రోడ్డు కానీ మరుపు దగ్గర కానీ ఎదురుగా వచ్చే వాహనాలు అసలు కనపడకుండా ఉండడం, మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎదురు వాహనం రావడం, మనం బ్రేక్ వేయడానికి కూడా సమయం లేకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్స్ జరుగుతాయి. జనవరి 27న దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ చౌడవరంలోని దత్తనాథ క్షేత్రాన్ని సందర్శించనున్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో దత్తక్షేత్ర నాదయాత్ర 2025 ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్టీ డాక్టర్ వెంకటరత్నం మాట్లాడారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ 50 రోజులు విశ్వధర్మ ప్రచారం పేరుతో ఆంధ్ర రాష్ట్ర పర్యటన చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 27 సాయంత్రం చౌడవరంలోని దత్తనాథ క్షేత్ర ఆశ్రమానికి విచ్చేస్తారని వెల్లడించారు. 28న ఉదయం గోపూజ, శ్రీచక్రార్చన, హోమం నిర్వహిస్తారని అన్నారు. అనంతరం నాదబ్రహ్మ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిచే ఆంజనేయ రాగసాగర నాద ధ్యాన చికిత్సా కచేరీ గావిస్తారని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ పి గోపీకృష్ణ, మిట్టపల్లి రాజేంద్రబాబు, విడి గాంధీ, బి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భక్తులకి దిశానిర్దేశం చేయడానికి, భక్తులకి ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన విశ్వధర్మ విజయయాత్ర ప్రయాణం మొదలుపెట్టి దాదాపు 15 రోజులైంది. ఈ నెల 27వ తేదీన గుంటూరు ఆశ్రమానికి, చోడవరంలో ఉన్న గుంటూరు ఆశ్రమానికి విచ్చేస్తున్నారు. 27వ తారీఖు సాయంత్రం ఆయనని సాధారణంగా స్వాగతం చెప్పుకుంటూ ఆయనకి భక్తులందరికీ ఆయన అనుగ్రహ భాషణం ఇస్తూ, అలాగే భక్తులందరికీ ఆయన చేత ప్రసాదాలు ఇప్పించే కార్యక్రమం కూడా అక్కడ చేపట్టడం జరుగుతుంది. అలాగే 28వ తేదీ ఉదయం గుంటూరు చౌడవరం దండత్తనాథ క్షేత్రం గణపతి సత్యానంద స్వామీజీ వారి ఆశ్రమంలో ఉదయం శ్రీచక్ర పూజ, అలాగే పూజ్య గురుదేవులు గణపతి సత్యానంద స్వామీజీ వారు, వారితో పాటు ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు కూడా విచ్చేయడం జరుగుతుంది. 8వ తారీఖు మాత్రం ఉదయం 10 గంటలకి శ్రీచక్ర పూజ ఉదయం 8 గంటలకు ఉంటుంది. తర్వాత గోపూజ, తర్వాత హోమాలు ఉంటాయి. ఆ తర్వాత అన్నప్రసాదం, తర్వాత ఇది నాద మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ ఉంటుంది. దాని తర్వాత అన్నప్రసాదాలు ఉంటాయి. అందరూ భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామీజీ వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. సివిల్ సప్లైస్ ముఠా కార్మికుల కూలీ రేట్లు అగ్రిమెంట్ పూర్తయి 12 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు పెంచిన రేట్ల జీవోను విడుదల చేయకపోవడాన్ని ఏఐటీయూసీ తప్పుపట్టింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ మెరుపు సమ్మె చేపట్టింది. బస్టాండ్ సమీపంలోని సివిల్ సప్లైస్ గోదాంలో పనులు నిలిపివేసి కార్మికులు ధర్నా చేశారు. మంత్రి హామీ ఇచ్చి 3 నెలలు గడిచినా ఇంకా జీవో విడుదల చేయలేదని ఏఐటీయూసీ నేత రాధాకృష్ణమూర్తి మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చల్లాచిన ఆంజనేయులు, సురేష్ బాబు, రావుల అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ హమాలీ కార్మికులకు సంబంధించినటువంటి కూలీ రేట్లు పెంచాలని 2023లో పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితంగా కూలీ రేట్ల జీవో అయిపోయిన తర్వాత, గత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత సంవత్సర కాలానికి చర్చలు మొదలుపెట్టారు. కూలీ రేట్లు పెంచాలని చెప్పి కార్మికులు కోరుతున్నటువంటి కోరికని అమలు జరపడానికి ఒక అగ్రిమెంట్ జరిగింది ప్రభుత్వ అధికారులకి సంఘాలకు మధ్య. ఈ అగ్రిమెంట్ని అమలు జరపట్ల, అగ్రిమెంట్ని అమలు జరపమని మళ్ళీ 1 సంవత్సరం పాటు పోట్లాడారు. మరి 3 మాసాల క్రితం మంత్రి గారి దగ్గర, సాక్షాత్తు సివిల్ సప్లైస్ మంత్రి గారి దగ్గర ఆయన సమక్షంలో తక్షణమే కూలీ రేట్లు అమలు జరిపే విధంగా జీవో జారీ చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. 3 మాసాలు గడిచినప్పటికీ ఇంతవరకు లేదు. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెరుపు సమ్మె జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మాది మంచి పరిపాలన అని చెప్తూ కాలం గడుపుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం కూలీ రేట్ల జీవోని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. వైసీపీ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు దళిత కమిషనర్ పై నిరాధార ఆరోపణలతో మేయర్ వేధింపులకు పాల్పడుతున్నారని మాల మహానాడు నేతలు మండిపడ్డారు. అరండల్పేటలోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో మేయర్ కావటి మనోహర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఈమని చంద్రశేఖర్, రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్ డిమాండ్ చేశారు. దళిత ఐఏఎస్ అధికారి పులి శ్రీనివాసులకు మేయర్, వైసీపీ నేతలు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు మాల మహానాడు నేతలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు పాల్గొన్నారు. గత వైసీపీ పాలనలో జరిగినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, అట్లాగే డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అందరూ కూడా ఒక దళిత ఐఏఎస్ అధికారి, గుంటూరు మున్సిపల్ కమిషనర్ అయినటువంటి పులి శ్రీనివాసులు గారి మీద వివక్షత చూపుతూ నిరాధార ఆరోపణలతో తప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయన మీద వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ రోజున కావటి మనోహర్ నాయుడు గారికి మాల మహానాడు తరపున చెప్తా ఉన్నాం, గత వైసీపీ పాలనలో మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి అవినీతి, ఎటువంటి అవినీతి లేదని సిట్ ఎంక్వైరీ కానీ లేకపోతే ఏపీసీఐడి ఎంక్వైరీ కానీ విచారణ చేపట్టి మీ చిత్తశుద్ధి నిరూపించుకునే దమ్ము ఉందా అని చెప్పి కమిషనర్గా ఉన్నటువంటి పులి శ్రీనివాస్ గారు జిల్లాలో బాగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఒక దళిత ఐఏఎస్ కాబట్టి అతనిపై వివక్షత చూపిస్తూ కావాలని చెప్పేసి
వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. కావేటి మనోహర్ గారు దళిత అధికారిపై అతను చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమైనవి కాదు. వీళ్ళు రాబోయే కాలంలో దళితులపై వ్యవస్థ చూపిస్తూ ఉన్నారు కాబట్టి అతనిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అట్లాగే ఇమ్మీడియట్గా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తామని చెప్పి నగరంలోని 3 వంతెనల వద్ద సంగం జాగర్లమూడి నుండి నా సెంటర్ రిజర్వాయర్ కి త్రాగునీరు సరఫరా చేసే పైప్ లైన్ మరమ్మత్తు పనుల వల్ల రేపటి వరకు త్రాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. పొత్తూరు వారి తోట, గుంటూరు వారి తోట, కొత్తపేట, రాజాగారి తోట, సాంబశివరావుపేట, ప్రకాష్ నగర్, రైల్పేట, లాలాపేట, పట్నం బజార్ తదితర ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. 26వ తేదీన యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. 11 kV లైన్ మెయింటెనెన్స్ కారణంగా రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్యామలానగర్ వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని వినియోగదారులు సహకరించాలని DEE గురవయ్య కోరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవంతంగా దావోస్ పర్యటన ముగించుకుని ఉండవల్లికి వచ్చిన సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికిన మంత్రులు, కూటమి నేతలు. రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. 10 కోట్ల విలువ చేసే నిషేధిత సిగరెట్స్, గంజాయి, చైనిక్ గార్లిక్ స్వాధీనం. నిషేధిత సిగరెట్లు అమ్మవద్దని CGSE కమిషనర్ నరసింహారెడ్డి హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.